దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానిక సంఘ కాపరి, అలాగా రాయగడని వచ్చిన బిడ్డలు, అలాగా పుట్టూరుని వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ యేసుప్రభు పేరిట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. పోయిన వారంలో మనం నేర్చుకున్న విషయము మీకు అర్థమైనట్టుగా ఉన్నాడు. సిలువలో ఏలాడిన 7 మాటల గురించి నేను చెప్పాను. సిలువలో 7 మాట, అది కొన్ని క్లాసులు నేను చెప్పానండి, అది ముగించేది. ఈ రోజు నుంచి కొత్త ఒక విషయము మీకు నేర్పించడానికి నా సిద్ధంగా ఉంది. మీరు ప్రార్థనతోనే దేవుని వాక్యం ఆలకించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాను. వెంటనే బైబిల్ తెరవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వాక్యం. ఎవరైనా ఒక్కటి చదవండి. సరే అండి, చాలు. పౌలు గారు రాసిన పత్రిక 14 పత్రికలు ఉంది. ఎన్ని పత్రికలు ఉంది? అందరికి చెప్పండి, ఎన్ని పత్రికలు ఉంది? 14 పత్రికలు 8 విధములున్న మనుషుల విషయం గురించి రాయబడి ఉంది. ఎన్ని విధములండి? వెనకలు ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, ఎన్ని విధములు ఉన్న మనుషులు అండి? 8 మందుల మనుషుల గురించి రాయబడి. అదే మనం నేర్చుకున్నారు. ఒక రోజుతోని కొన్ని మనం ఆవదండి, ఇది కొన్ని నెలల్లో చెప్పాలి ఈ విషయం. దేవుని స్తోత్రము. అందుకని నేను మొదటి ఆ మనిషిని పేరు చెప్పిన తర్వాత ఒక్కొక్క మనిషి విషయం గురించి నేను చెప్తున్నానండి. ఇప్పుడు మనము చదివినది మొదటి మనుషుడు ఎవరండి? ఆదాము అని చెప్పారు. అప్పుడు మొదటి మనుషుడు ఆదాము. సరే అండి. రెండవ మనుషుడు మనం చూడగలుగుతున్నారండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. 1 కొరింథీ పత్రిక ప్రకృతి సంబంధులైన మనుషుడు. అలా వినండి. ఒకటి మొదటి మనుషుడు, 2 ప్రకృతి సంబంధమైన మనుషులు. ఇలాగ రాయాలి. మీరు వాక్యం మాత్రం రాయబడకూడదు. ఎలాగ రాయాలి? మొదటి మనుషుడు అలాగ రాయాలి. 2 ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఓకే. ఇది 3వదే. 1 కొరింథీ పత్రిక రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. అది తెలుగులో ప్రాచీన స్వభావం అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ లో చదువు ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ మనుష్యుడు. అలాగే రాయాలి. పురాతన మనుషుడు. ఓకే, ఎలాగ రాయాలి? పురాతన మనుషుడు అలాగే రాయాలి. స్తోత్రం. మర్చిపోకూడదండి తల్లి. 1 మొదటి మనుషుడు, 2 ప్రగతి సంబంధమైన మనుషుడు, 3 పురాతన మనుషుడు, 4 ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యం. ఎపిసి పత్రిక తెలుగులో నవీన స్వభావం అని రాయాలి. కొత్త మనుషుడు, కొత్త మనిషి. హలో ఏంటండి, ఒకసారి చెప్పండి. కొత్త మనుషుడు, పాత మనుషుడు కాదు, కొత్త మనుషుడు. ఓకే, సరే. 5వదే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఆత్మీయ మనుషుడు, స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్. ఇంగ్లీష్లో రాయబడి ఉంది స్పిరిచువల్ మ్యాన్. స్పిరిచువల్ మ్యాన్, ఆత్మీయ మనుషుడు. ఎవరండి? ఆత్మీయ మనుషుడు. ఆత్మీయ మనుషుడు. నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను. నేను స్కూల్లో కాలేజీలో పిల్లలకి నేర్పించారు కాబట్టి మీకు కూడా అలాగే చెప్తున్నారు. స్తోత్రం. మీకు అందరూ కూడా తెలుగు వచ్చు కదా వెనకలు ఉన్న వాడికి. సరే, ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఆత్మీయ మనుషుడు.
స్తోత్రం. ఆరో మనుషుడు అండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే. శరీర సంబంధులైన మనుషులు. ఆరామద మనుషులండి. శరీర సంబంధులైన మనుషులు. మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. 7వ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 47వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. మొదటి మనుషుడు భూ సంబంధి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు అలాగే సరిపోయింది. 2వ మనుషుడు. 7వ మనుషుడు రండి. 2వ మనుషుడు. స్తోత్రం. 8 మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 1 తిమోథెయుసు పత్రిక దైవని ద గాడ్ ఆఫ్ ద మ్యాన్. స్తోత్రం. ఏంటండి? దైవజనుడు. దేవుని జనులుడా. స్తోత్రం. దేవుని మనుషుడు అలాగే చెప్పొచ్చు. ఎలాగండి? దేవుడు మనుషుడు. స్తోత్రం. ఇది ఒకసారి మనము అక్రమంగా చెప్పడానికి ప్రయత్నించండి. స్తోత్రం. మొదటి మనుషుడు. 2 ప్రకృతి సంబంధమైన మనుషుడు. 3 పురాతన మనుషుడు. 4 కొత్త మనుషుడు. 5 ఆత్మీయ మనుషుడు. 6 శరీర సంబంధుడైన మనుషుడు. 7 రెండవ మనుషుడు. 8 దైవజనుడు. 8 విధములున్న మనుషులు ఉంది. స్తోత్రం. ఇది ఒక్కొక్కటి మనము నేర్చుకొని ముందుకు కొనసాగించి వెళ్ళాలి. స్తోత్రం. ఇది నేర్చుకున్నప్పుడు నువ్వు నేను ఎవరు అని చూడగలుగుతున్నారు. నీ బాప్టిజం పొందారు, చర్చికి వెళ్తున్నారు, నీ సరి అయిన మనుషుడా అని ఈ వాక్యం బోధించినప్పుడు మీకు అర్థం అవుతుంది. అనేదే చెప్పలేకపోతే పర్లేదు, కానీ నీ బుర్ర మీద ఎక్కితే సరిపోతుంది. చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాట పాడుతున్నారండి, కానీ నీ జీవితంలో ఒక మార్పు జరగలే. అది వాక్య పరిచయం వలన జరిగిపోతున్నది. దేవునికి మొదటి మనుషుడు ఎవరండి? ఆదాం. మొదటి మనిషి ఎవరండి? ఆదాం అని పదానికి అర్థము ఎర్రమట్టి. అలాగా రాయాలి. ఆదాం అని పదానికి అర్థము ఎర్రమట్టి. స్తోత్రం. ఆదాం ఎర్రమట్టి అయితే అవ్వ ఎవరండి? ఆదాం ఎర్రమట్టి, అవ్వ ఎముకలు. అదే చెప్పాలి. అంటే ఆదాం ఎవరండి? ఎముక. స్తోత్రం. ఆదాం ఎర్రమట్టి. హల్లెలూయా. ఆదాం ఎర్రమట్టి అయితే ఆదాముని భార్య ఆయన హవ్వ అది ఎముక. స్తోత్రం. ఇది రెండు కలవడానికి చాలా కష్టం. ఏంది? మట్టి ఎముకలతోని కలిసి ఉండడానికి చాలా కష్టము. కానీ దేవుడు జతపరిస్తే ఇది కలిసి ఉంటా. దేవుడు ఎదిగి మట్టికి ఎముకలకి. స్తోత్రం. ఇది దేవుడు కలిసి కలిపలేకపోతే ఈ మట్టి కలవదు. అందరూ అనుకున్నారే ఏదో మెడ మీద ఏదో తాడు కట్టితే కలిసిపోతున్నారని అనుకున్నది మిథ్యాధారణ. దాని వలన ఎముక మట్టి ఏమవును? కలవాలంటే దేవుడి జతపరచాలి, అప్పుడు కలిసి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఎందుకు బయలుదేరిగా వాక్యం చెప్పలేను. మొన్న పరిస్థితి బాగా ఘోరం. ఆ సమయము పరిస్థితి ఎందుకు బాగలేను కాబట్టి ఈ చెప్పడానికి ఉన్న అవకాశం ఉంది, కానీ ఆత్మీయ స్పందన రాలేదు. ఈ
ఆత్మీయ స్పందన వస్తే చెప్పడానికి దేవుడు నాకు వాక్యం ఇస్తుంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆదాం అంటే ఎర్ర మట్టి. ఈ ఆదాముని గురించి చెప్పిన కొన్ని మాట 1 కొరింథీ పత్రికకి రండి. అక్కడ నుండి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వాక్యం మొదటి చదవండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు సరేమ్మా ఆదాం ఒకటి ఆదాముని గురించి నేర్చుకున్న విషయం. మొదటి మనుషుడు ఆదాము. రెండవది ఆదాము గురించి మనం నేర్చుకున్నాం. 45వ వాక్యం చూడండి. జీవించు ప్రాణి అని ఆయనని. రెండవది ఆదాము ఎలాగంటే జీవించిన ప్రాణి. ఏమంటే రెండవది ఆదాము గురించి నేర్చిన విషయం అంటే జీవించిన ప్రాణి. దేవుడు ఆదామునికి ఎలాగో సృష్టించారు? మట్టితోని బొమ్మగా చేయలేదు. అది మన ఊహ. 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం 2 కొరింథీ ఆదికాండం 2:7. ఆదికాండం 2:7 ఎలాగ నిర్మించారు? బొమ్మగా చెయ్యలే, బొమ్మగా చెయ్యలేదు, నిర్మించారు. అది ఎలాగ నిర్మించాడు? మట్టితో. ఇలా బొమ్మగా కాదు, దేవుడు నిర్మించారు. నిర్మించిన తర్వాత అది మన ఊహ. అది దేవుడు ఏం చేశారు? జీవవాయు ఊదగా. అదే ఇప్పుడు కొన్ని పత్రికలు మనం చదువు. మొదటి ఆదాము, రెండవదే జీవించిన ప్రాణి. దేవుడి జీవన్ నీలో లేకపోతే నీయమండి మట్టి. హలో, దేవుడి జీవము మనలో లేకపోతే మనమేమండి మట్టి. అదే అందుకని నేను మట్టి లేక పాత పట్టుతున్నాను. అది క్రైస్తవుడు. హిందువులైతే ఏమవుతుంది? ఆడిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా, ఈ రోజు చెప్పాలి, నేను మట్టి. దేవుడు నాకేమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. కొన్ని పత్రికలకి మళ్ళీ రండి. స్తోత్రము. 15వ అధ్యాయము 46వ వాక్యం. మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదటి. ప్రకృతి సంబంధమైనది. అలా చెప్పండి. ఆదాము బట్టి ఎరగండి. ప్రకృతి సంబంధులు. దేవునికి స్తోత్రం. 4 ఆదాముని గురించి చెప్పిన 47వ వాక్యం. మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. భూమి నుండి పుట్టినవాడు. అదో మనమందరూ ఎక్కడ నుంచి పుట్టారు? అందుకని మట్టిరా మట్టిరా మన్నోరా మట్టిరా. మనమందరూ ఎవరంటే మట్టి. స్తోత్రం. ఇంకా చూడండి స్తోత్రము. 47వ వాక్యం పూర్తిగా చదవమ్మా. 5వది మనుష్యుడు. ఏంటండి? ఆదాముకి పేరండి మనిషి. మనిషి అనే పదానికి అర్థము మార్పు చెందినవాడు. ఏమండి? మార్పు చెందిలేని వాడు ఎవరండి? మనుషుడు గారు పశువు. మార్పు చెందకపోతే ఎవరు? అందుకని ఆడుతో మాట్లాడు, ఆడుతో నేనేం చెయ్యను, ఆడుతో నేను పలకను. ఎప్పుడెప్పుడు మీరు పశువు అవుతున్నారు. ఎప్పుడెప్పుడు భార్య భర్తలు గొడవలాడి 3 రోజులు మాట్లాడకుండా ఉండేవాడిని పశువే. అది భర్త మాట్లాడుకొని నీ కూడా పశువే. పశుకి ఏం లేదు. ఎందుకంటే ఎవరు పొలంలోకి వెళ్ళి తినేరు కానీ అడిగి నో ప్రాబ్లం. మనమైతే ఎవరైనా పొలంలోకి వెళ్ళి అదే ఇంటికి వెళ్ళి
ఆడికి చూడకుండా ఏదైతే తింటే ఏమొస్తుంది? ఎందుకంటే మా ఇంటికి వచ్చాడు వెంటనే మనకి ఒక పశ్చాత్తాపం వస్తుంది. కానీ పశువులు మాత్రము ఈ కాలంలో పశువులు పెరుగుతున్నారు, మనుష్య పశువులు పెరుగుతున్నారు. ఎవరు పెరుగుతున్నారు? మనుష్య పశువులు పెరుగుతున్నారు. అందుకని మనుషులు ఇప్పుడు పశువు కూడా ప్రేమిస్తున్నారు. పుట్టి అందుకని మనిషిని ఇప్పుడు ఏం చేస్తున్నారు? సగం మనిషి సగం పశువు. అందుకే నాకు అర్థం అవ్వలేదండి. ప్రేమ ఉండాలి కానీ ఆడ ఎంటలు ఉన్నారు, ఈడు వేసిన అంత ప్రేమ ఉంది కానీ అది ఎండలు కట్టబడుతున్నారు. నీళ్లు అది వేసి కూర్చోబడుతున్నారు. నీ ఎండలు కట్టబడు ఆడు వేసి పడకుండా రాబోయే రోజులు అయిపోతాయేమో. నేను చెప్పిన మాట పశువుగా మారుతు తల్లి బైబిల్ అలాగే చెప్పుతున్నారు. 49 కీర్తన రండి. నేను చెప్పిన కరెక్టా లేదని మీరు కూడా చూడండి. కీర్తన 49లో అక్కడ ఒక మాట ఉందండి. 20 వాక్యం చూడాలి. బుద్ధిహీనులైన వారు నశించే జంతువులను పోలి ఏమన్నా ఘనత బుద్ధి ఉండి బుద్ధిహీనుడు అయితే నశించిన పశువు. జంతు పశువు కూడా కరెక్ట్ కదా. జంతువు అయినా పశువు అయినా ఒకటే. కానీ మనం 2 గాలి నడిచిన పశువు, 2 కాళ్ళు నడిచిన పశువు. ఎందుకంటే ఘనత పొందాడు కానీ ఆడికి ఏం లేదు, బుద్ధి లేదు. అదేమైంది? ఇప్పుడు కొందరికి బుద్ధి లేదు. ఆ బుద్ధి లేని వాడికి ఏనండి పశువే సరళం. 2 గాలి నడిచిన పశువురా దుటా కూడా చలివ పశువు. అమర భాష ఒడియా భాష మరో భాష అమర భాష సై మాట సే పశువా. ఘనత నుండి కూడా పశువు అయిపోయాడు. ఘనత పొందారు కానీ బుద్ధి లేదు. పరిజ్ఞానం కలిగే బుద్ధి ఉంటే మనిషిగా మారుతాడు. మనిషిగా మారుతాడు. బుద్ధి లేకపోతే హలో ఈ రాత్రి మనిషివా మనిషిగా ఒకసారి ఆలోచించిన బుద్ధి ఉంటే మనిషిగా ఉంటారు. సగం మనిషి సగం పశువు. ఎందుకు దేవునికి అది మొదటి కొరింథీ పత్రిక 15:47. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుషుడు భూమి నుండి పుట్టినవాడు. మొదటి మనిషిని ఎక్కడ పుట్టారు? ఏంటి అలాగ పుట్టారు? అమ్మ నాన్న లేకుండా పుట్టిన వాళ్ళట. మొదటి మనుషుడు అమ్మ లేదు నాన్న లేదు పుట్టిన మనుషులండి. దేవునికి ఎంతమందికి అర్థం మనము తాత అమ్మ నాన్న లేకుండా పుట్టారు. నీ అలాగే కాదు, అమ్మ నాన్న పుట్టిన వాడు చెప్పాలి అనేది అందరూ. హలో కోతి కాదు, కోతి నుంచి మనుషులు పుట్టిన కోతి వల్ల మనుషులు ఉన్నారు కానీ మనిషి కోతి కాదు. ఏంటండి కొమ్మలో డెక్కలన్నీ చెట్టుతారు. చూపితే ఆడి ప్రవర్తన చూస్తే ఎలాగంటుంది కానీ కోతి కాదు. కోతి కాదు, కోతి వాడి మనుషులు ఉన్నారు. కోతి మనిషి కోతి కాదు, మనిషి కోతి కాదు. నేను కూడా స్కూల్లో అలాగే నేర్చుకున్నాను, మీరు కూడా అలాగే నేర్చుకున్నారు. మనుషులు ఎలాగైందండి? కోతి నుండి వేరే వేరే
ఏంటంటే చెట్టు ఎక్కి తోక ఏమైంది, కనబడకుండా పోయింది. తోక ఏంది ఇక్కడికి చెట్టు ఎక్కి అరిగి అరిగిపోయింది. మరి తర్వాత ఏమైందంటే 4 ఆళ్ళు నడిచి ఇప్పుడు తర్వాత ఏమంటే 2 కాళ్ళు. అంటే అరగా అయితే ఎంత కోతికి నేను చూసాను రా ఇప్పుడు వరకు ఏదైనా కోతి అగో నేను ఇప్పుడు వరకు ఈ చెట్టు ఎక్కారు. అందుకని ఎర్ర సముద్ర వలసలో ఒక 10 సెంటి కొన్ని ఒక ఇల్లు కట్టి ఉంటామని ఏది కోతి కూడా ఇప్పుడు కూడా చెయ్యలేదు. మనము ఎందుకున్నాయో అరే అయితే అమ్మా అంటే వేరే ఏదైనా కోతి అని అనుకున్నారా? నేను కూడా నీలవాడిలో ఒక అమ్మకి మ్యారేజ్ చేస్తామని ఏదైనా కోతి ఏం చేయలేదు, ఇష్టపడలే, ఆలోచించలేదు. అంటే మనమే చేసిన నీలవాడి కానీ బొబ్బుడి కానీ ఏదైనా ఎక్కడ నుంచి ఒక అమ్మకి పెళ్లి చేసుకోవడానికి ఏం చేస్తున్నారు, నడుపుతున్నారు. ఇందులో ఇప్పుడు వరకు ఒక కోతి కూడా అలాగ చేయలేదు. దాన్ని బట్టి అంటే మార్పు చేస్తే అలాగ మార్పు రావాలి కదా. సోదరు నేను చెప్పుకొని వచ్చింది ఆదాము మట్టి నుండి పుట్టినవాడే. అందుకని దైవదాసుడు ప్రార్థన చేయలే, మనిషి నీ మాటిలోనికి కలిసిపో, నీ పందిలోనికి తిరిగి రమ్ము అనగా చెప్పి ఏం చేస్తున్నారు, మట్టి చేస్తున్నారు. అది చేస్తున్నప్పుడు మీరు కూడా ఏం చేస్తారు, అందరూ మట్టి ఏది వెళ్ళిపోతున్నారు, కప్పి పెట్టి వెళ్ళిపోతున్నారు. కొందరు వెళ్ళిపోతారు, మీరు మళ్ళీ అక్కడికి వెళ్తుంది సంవత్సరానికి అది కూడా మట్టి అయిపోయింది. సంవత్సరానికి వెళ్ళి సున్నం వేసి భోజనం పెట్టి ఇంకా నేను చెప్పిన వాక్యం ఘనమైనది, ఇంకే ఉన్నది. దేవునికి ఇప్పుడు దేవుడు మనిషికి సృష్టింపిన మునువే ఈ భూమికి దేవుడు చేశాడు. అర్థమైంది? మనిషికి కావలసినదన్నీ సృష్టించిన తర్వాత అలాగైతే నీ దేవుడికి స్తోత్రం చెప్పాలి. నీ నోరు తెలిసి చెప్పాలి, నాకు దేవుడు అన్ని సృష్టింపబడింది. మనం ఏం చేయాలి, పొందుకోవాలి. దేవుడు నీ కోసం ఏం చేశాడు, అన్ని సృష్టింప చేశాడు. ఇంకా నీ ఏం చేయాలి, పొందరు. మనం ఏం పిచ్చి అడుగుతున్నాను, మొత్తం దియో 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 కుయిపోతారు అని అందుకని సిగ్గుపడి పడుతున్నాడు, ఇమ్ముకి సిగ్గు పడుతున్నాడు చెప్పాలి. दियो दियो मागी वाला మనం సమాజ दियो दियो बोली मागी वाला होगा ఏ బైబిల్ లెక్క సిద్ధికలో అంటే ఏం చెప్తున్నా, ఇమ్ము 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 అని అడిగిన వాడు సామెతల పుస్తకంలో రాయబడింది. పోనండి మన విషయం అది కాదు. ఇప్పుడు మనము దేవుడు అన్ని మన కోసం ఏం చేశారు, సత్యంపబడింది. అవును కదా? మీరు ఒకసారి ఆదికాండం 1 అధ్యాయము 28 ఒకసారి చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఆ సమస్తమును అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. సమస్తం అంటే ఏమైంది, ఆహారం. ఏది దేవుడు అన్ని అది కూడా సెట్ పెట్టి దేవుడు ఇవ్వబడింది. భూమి, సూర్యచంద్రుడు, సముద్రము, నక్షత్రము, సముద్రము, సముద్రపు చేపలు, పంచందులు,
దాన్ని సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించాడు. స్తోత్రం. అప్పుడు సృష్టింపని మునుపు ఆదామునికి కావలసిన అన్ని దేవుడే చేశాడు, సమకూర్చాడు. నీకు కావలసినవన్నీ దేవుడు సమకూర్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నా కోసం అన్ని సమకూర్చాడు. హల్లెలూయా. ఇవి నీ ఏం చేయాలి? మీరే మనం ఏం చేయాలి? పొందుకో. దేవుడు నీ కోసం అన్ని సమకూర్చాడు, ఏర్పరిచాడు. ఇంకా నీ ఏం చేయకూడదు? అడుగుతూ దేవా నాకు ఇచ్చిన స్తోత్రం చెప్పి అనుభవించండి. స్తోత్రం చెప్పి ఏం చేయాలి? ఆమె అని అన్ని ఇచ్చారు కదా, అన్ని ఇచ్చారు. భార్య కూడా ఇచ్చారు ఆదాము, అవును కదా? ఇంకా ఏం చేయాలి? మనకు భార్య లేకపోతే వివాహం జరగలేదు, దేవుడు నాకు భార్య ఇచ్చారు అని చెప్పి స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పాలి? మనం వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పుకొని తిరిగి నాకు నేరే కావలేదు, నేరే కావలేదు, నేరే కావలేదని చెప్పుకొని తినడం తప్ప అది వదిలేసి దేవుడు నాకు భార్య ఇచ్చిన ఇచ్చినందుకు స్తోత్రం. అదే దేవుడు చెప్పడానికి చెప్పింది. స్తోత్రంతో దేవునికి తెలియపరుచుంటాడు. దేవుడికి తెలియదా? నీ ప్రార్థన చేయడం మునుపే నేను అన్ని ఎరిగి ఉన్నాను, అన్ని తెలుసంట. మన మీరు ప్రార్థన చేయడం అవసరం చెయ్యాలి, అవసరం లేదు. దేవుడు అన్ని నీకు ప్రార్థన విషయం ఏమన్నా అన్ని ఎరిగి ఉన్నా, నేను మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయడం అంటే నీ చెప్పాలి, నీ నోరుతో నీ చెప్పాలి. నీకు కావలసినది దేవుడికి ఏం చేయాలి? స్తోత్రం. నీ వ్యక్తిగత ప్రార్థన లైఫ్ లో దేవునితో నీకు కావలసినవన్నీ, దేవా నా ఇంటి ఇలాగా ఉంది, నా పరిస్థితి ఉంది, నా భర్త ఇలా ఉంది, ఆ జీవితం ఉంది, దేవా ఇదన్నీ మార్చిన చెప్పాలి, మార్చిన అందరికీ వెళ్ళి చెప్పను. నా భర్త మారడానికి నీ ప్రార్థన, నీ మార్చిన స్తోత్రం మారడానికి ప్రార్థన చేయాలి. మనం చెప్పు మారడానికి అదాపి నా భర్త మారిన స్తోత్రం చెప్పాలి. మరి గట్టిగా స్తోత్రం. నీ పేదరికం మారడానికి ప్రార్థన చెప్పు. పేదరికం మారిన స్తోత్రం, అప్పుడు విడుదల గొప్ప జరుగుతుంది. అప్పుడు నేను చెప్పుకున్నాను అన్నమాట. ఆదాముని సృష్టించిన మునుపు దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ భూమికి దేవుడు ఏం చేశాడు? ఆదికాండము 1 అధ్యాయము 1 వదిలిపోయాడు. మీకు అందరికీ చాలు మరి నన్ను చూడండి. అది ఎవరిది? దేవుడు. మనమన్నీ చేసిన తర్వాత దేవుడు. అవును కదా? ఏంటండి? మనదన్నీ అవసరాలు తీరిన తర్వాత దేవుడు. దేవుడే. అన్నిటికీ ఫస్ట్ మొదటికి దేవునికి స్థానం. మనమన్నీ ఏం చేస్తున్నారు? మనమన్నీ ఆయన మరొక దేవుడికి స్తోత్రం. దేవుడు బైబిల్ స్టార్ట్ చేయనప్పుడు, ప్రారంభించినప్పుడు దేవుడి విషయం చెప్పుకొని ప్రారంభించు. అందుకని నీ జీవితం ప్రారంభించినప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పి ప్రారంభించాలి. తల్లిదండ్రులు లేచినప్పుడు ఏం చేయాలి? గబగబా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పనులు కాదు, బాత్రూమ్కి వెళ్ళకుండా దేవా రాత్రి నిద్ర ఇచ్చిన స్తోత్రం చెప్పుకొని మనమేం చేస్తున్నాం? అమ్మో విడుదల. ఆ రోజు మొత్తం అనగా ఈ పరిగెట్టడమే. దేవునికి స్తోత్రం చెప్పి నీ ఏం చేయాలి? ఆ రోజు ప్రారంభిస్తే ఆ రోజు మొత్తం దేవుడే ప్రారంభిస్తాడు. దేవుడే ప్రారంభిస్తాడు. और किसी दिन पर तो मैं ओडिया में कोई भाषा कोई बार अच्छी तेलुगु में कोई वो छत्ता वाले तो काटा
ବୁଝିଲେ କି କିଛି ଦିନ ପରେ କଣ କରିବ ସେ ବି କଣ କରିବ ଯେ తెలుగులో କହିବ ଓଡ଼ିଆ ମାନେ କୁଇ ଭାଷାରେ କହିବା మీరు తెలుగులో చెప్తాడు స్కూల్లో చెప్తారట నేను కొన్ని మర్చిపోయానండి ఎందుకంటే ఈ తెచ్చిపోయింది తెలుగు ఉండినప్పుడు ఈ భాషతో నాకు బాగా సంబంధం నా ఫ్రెండ్స్ మొత్తం ఈ భాష అక్కడికి వచ్చిన తర్వాత అంటే 20 సంవత్సరం పైన అయింది రాయుడు వచ్చినప్పుడు మొత్తం తెలుగు అక్కడ వచ్చినప్పుడు తెలుగు ఒడియా హిందీ అందుకని అరగపోయిందండి నీ భాష చెప్పడానికి నాకు ఇష్టం నీ కొన్ని మాట్లాడు అందుకని నీ ఏదైనా మాట్లాడితే నాకు అర్థం అవుతుంది ఏదైనా సీక్రెట్ గా చెప్తున్నారని అనుకున్నారే అది నాకు అర్థం అవుతుంది సోదరుడు అదే అదే సోదరం సరే అండి మనమే చదువుకున్నారండి ఇప్పుడు ప్రార్థన సారీ ఆది అన్ని విషయాల ఆది దేవునికి ప్రార్థన ప్రారంభించినప్పుడు మొదటి మనం ఎవరికి పిలిచి ప్రార్థన దేవుడు లేదు తండ్రి అని పిలవరు పరలోకమందున తండ్రి ప్రార్థన చేయనప్పుడు మొదటికి ఎవరికి పిలిచి ప్రార్థన ఎవరికి వందరు ప్రార్థన ఉంటే తండ్రి లేదు ఏంటి లేదంట పాటలు తండ్రి నీ చూడాలని తండ్రి పాటలు ప్రార్థన చేసినప్పుడు తండ్రి లేదు ప్రార్థన నేనకు ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి అని పిలుచుకొని ప్రార్థన చేస్తాను ఎలా ప్రార్థన సోదరు నీ అయ్యగారు చేసినట్టు అన్ని చేయాలని చెప్తే అలా కావద్దు నీ చెప్తున్నారు నీకు నచ్చితే నీ చెయ్యి తల్లి విడుదలగలుగుతాడు సోదరు అది ప్రారంభించినప్పుడు దేవుడు ప్రార్థనలు ప్రారంభించినప్పుడు ఏం చేయాలి తండ్రికి మొదటి స్థానానికి వెళ్ళి సోదరు ప్రేమించినప్పుడు మొదటి ఎవరికి ప్రేమించాలి దేవునికి అందరూ అయ్యో అమ్మ మ్యారేజ్ అయిపోయిన మీద అమ్మ నాన్న కొత్త బండి దొరికినట్టుగా అమ్మ నాన్న వద్దు బుల్లెట్ బండి చాలు అయ్యో ఇదొక అప్పుడు చెప్పాలి ఎందుకు అప్పుడు చెప్పడానికి ఇది పోయింది లేదు లేదు ఇప్పుడు ఇంకా దొరుకుతుంది స్తోత్రం మ్యారేజ్ అయిన తర్వాత దేవునికి ఎక్కువ ప్రేమించారు విలిగ్రహం అని విన్న వారు ఎవరైతే ఆయన మ్యారేజ్ చేయడానికి వెళ్ళిన రూతికి దగ్గరికి వెళ్ళారు అమ్మా నేను ఒకరితో చాలా ప్రేమతో ఉన్నాను నేను అతనికి మాత్రం మొదటిగా ఎక్కువ ప్రేమిస్తాను తర్వాత నిన్ను అమ్మ తిరిగి డైలాగ్ కొట్టారు నేను ఒక పురుషులతోని చాలా ప్రేమ ఉంది ఆయన కంటే ఎక్కువ నిన్ను ప్రేమించానని చెప్పిన వెంటనే ఆడు చేయించారు ఇలాగైతే మనం మ్యారేజ్ చేయవచ్చు అది చెప్పినది ఒకే అర్థం విలిగ్రహం చెప్పిన దేవునికి ఎక్కువ ప్రేమిస్తున్నాను రూతమ్మ చెప్పని నేను కూడా దేవునికి దానికంటే తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను భార్య భర్తలు కుటుంబాలు ఎక్కువ దేవునికి ప్రేమించారు మన ఊర్లో అయితే రెండో సంబంధం చూస్తారు ప్రేమ భార్యాభర్తల మధ్య వికసించే ప్రేమ పుష్పము వాడిపోరాడున తనలో మూడులా వాడిపోదుగా రానున్న తనలో పూర్ణ వలన ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కరిగిపోతారు కన్న బిడ్డల ప్రేమ
దగ్గర ఉంటుంది. స్తోత్రం. బాగా ఉంటే వరకే ప్రైజ్ మోస్తారు, తోస్తారు, వస్తారు, తర్వాత తొంతారు, ఉన్న వరకు మోస్తారు. అంటే బంధుమిత్రుల ప్రేమ అది అంటే నూనె ఉండే వరకు అది నూనె కాయిపోతూ తొక్కేసి వెళ్ళిపోతారు. దేవుడి సేవ కోసం కేరళ దేశం విడిచిపెట్టి మన ఒరిస్సాకి వచ్చినప్పుడు తిండికి ఇంటిలో ఏం లేదు 3 రోజులు. ఈడు అట్లా చిన్నాడు, ఈడు తల తిరిగి పడిపోయింది, ఈడు దానికంటే కూడా చిన్నడు పాప అది కూడా పడిపోయాడు. స్తోత్రం. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్ళలేదు.